దేవరకొండ స్పెషల్ గోంగూర పచ్చడి ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గోంగూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇక మనం పచ్చడి చేసుకోవడమే ఆలస్యం. స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే. నువ్వులు వేయండి. ఓకే, మీరు బాగా ఇష్టంగా చేసే వంటలు ఏంటండి? బిర్యానీ బాగా చేస్తాను. అవునా? వెజ్ బిర్యానీ, ఓ దమ్ బిర్యానీ కూడా చేస్తాను. అవునా? ఎప్పుడు నేర్చుకున్నారు ఈ బిర్యానీలు అవి మీరు? ఇక మ్యారేజ్ అయిన తర్వాతనే. అవును, అన్ని అత్తగారు నేర్పించిన వంటకాలే. అంతే. ఏం చేస్తూ ఉండేవారండి మీ అత్తగారు మీ చిన్నప్పుడు? ఏం లే, ఆమె హౌస్ వైఫ్. స్ట్రిక్ట్ ఉండేవారా? చాలా స్ట్రిక్ట్. అత్తగారు పెట్టారు అంటే ఇక అంతా ఏం ఉండకపోయేది, ఫ్రెండ్లీగానే ఉండేది. మామూలుగా ఏంటంటే అత్తగారు అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, అలా ఏం లేదండి. అత్తలేని కోడలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఏం లేదు, ఫ్రెండ్లీగా ఉంటుంది మా అత్తయ్య గారు కూడా. మరి మీరు మీ కోడల విషయంలో ఎలా ఉన్నారు? మా కోడలు కూడా ఫ్రెండ్లీగానే ఉంటాం మేము ఇద్దరం. అవునా? ఓకే. ఎక్కడ కూడా అత్తగారు అన్న అహంకారం ఏం చూపించలేదు? ఏది లేదండి. కానీ వచ్చేస్తుందేమో కదండి. ఏం లేదు, అట్లా ఏం లేదు. మీకు అసలు రాలేదు? ఫ్రీడమ్ మొత్తం. ఓకే, ఇవి వేగే కదా. నెక్స్ట్ కొంచెం ఇవి వేగిపోయినాయి కదా. వేగినాయి కదా, మిక్సీలో వేసి పొడి పట్టేసి. నూనె వేసుకోవాలన్నారు కదా. కొంచెం కొంచెం ఆయిల్ వేసి, పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేగాలి. పచ్చి వాసన అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు గోంగూర కూడా గోంగూర వేసి కొంచెం మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది కదా. ఒకసారి నూనె సరిపోతుందంటారు, ఇంకొంచెం వేద్దామా? కొంచెం వేద్దాం, ఎందుకంటే అది గోంగూర వేసాం కదా. మీకు ఇష్టం అండి? తింటారా? చాలా ఇష్టం గోంగూర. మీకు ఇష్టమైనది ఏంటి? ఫుల్గా ఉండేవంటే ఇష్టం, స్వీట్స్ అంటే ఇష్టం. మీకు? నాకు కూడా స్వీట్లు, గోంగూర పచ్చడి. జయలక్ష్మి గారిలో టాలెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అన్ని మాట మంచిగా మాట్లాడతారు. బిజినెస్ కదా, కొంచెం బాగుంటుందని. మగ్గిపోయింది బాగా. బాగా తొందరగా అయిపోతుంది. ఇది మిక్సీ, అందులో వేసేసి మిక్సీ ఇటు ఇవ్వండి. కొంచెం సాల్ట్, దీనికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. మిక్సీ పట్టుకుని వచ్చేద్దామా? కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడి ఉంది కదా, ఫిల్. అయిపోయింది. స్పూన్ ఒక బౌల్లోకి తీసేసుకోండి. స్పూన్ ఇవ్వండి. ఇలా మెత్తగా అయిపోయిందండి. ఓకే, ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో. టేస్ట్ వస్తుంది. సరిపోతుందండి? సరే, ఇంకేమన్నా వేయాలా? పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్ పోపు.
కొంచెం ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా పోపు పోపు గింజలు వేసేసుకోవడమే. ఓకే, పోపు దినుసుల తర్వాత కొంచెం ఎండుమిరపకాయ, తర్వాత కొంచెం చిటికెడు ఇంగు. ఇంగు వేస్తే టేస్ట్ వస్తుంది. అవును. ఓకే, ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసి అందులో వేసేద్దాం. చిట్టుపట్లు ఆడేస్తుంది. గోంగూర పచ్చడి ఈరోజు నా చేతితోటి మీరు చేయించారు. మీరు నేర్చుకోవాలి కదా. ఇప్పుడు నాకు వచ్చేసిందండి. వచ్చేసిందా? చాలా ఈజీ అనిపిస్తుంది. ఈజీ, హెల్తీకి కూడా మంచిది. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, గోంగూర 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, గోంగూర వేసి కలిపి మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్న గోంగూర బౌల్ లో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ.